ఇక వేల కోట్ల పెట్టుబడులు పెడతా ఉంటున్న ఉర్సా క్లస్టర్స్ వాణిజ్య విద్యుత్ కాకుండా గృహ విద్యుత్ కనెక్షన్ వినియోగిస్తోంది. ఆర్ఓసీలో నమోదుకు సమర్పించిన ఫ్లాట్ నంబర్ 705 విద్యుత్ బిల్లే దీనికి నిదర్శనం. ఉర్సా క్లస్టర్స్ కంపెనీకి కనీసం ఒక ఫోన్ నెంబర్ కానీ ఓ వెబ్సైట్ కానీ లేకపోవడం గమనార్హం. పెందుర్తి విజయ్ కుమార్ తన వ్యక్తిగత ఈమెయిల్ను ఆర్ఓసీకి అందించారు. రైట్, విశాఖ ఐటీ హబ్ బిల్డింగ్ దగ్గర హిల్ నెంబర్ 3 దగ్గర మా కరెస్పాండెంట్ అనిల్ ఉన్నారు. ఒక్కసారి అడిగి మాట్లాడదాం. అనిల్, చెప్పండి. సో ఉర్సా క్లస్టర్స్ అనే ఊరు పేరు లేని ఒక 2 నెలల కూడా కాని ఒక కంపెనీకి వేల కోట్ల విలువైన భూముల్ని కట్టబెట్టడం వెనక ఏం జరుగుతోంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అనిల్. హరి, అత్యంత విలువైన ప్రాంతంలో ఉర్సా క్లస్టర్కు ప్రభుత్వం భూమి కేటాయించింది. దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతం నేను ఐటీ హబ్ హిల్ నెంబర్ 3లో ఉన్నాను. ఈ ఐటీ సజ్ హిల్ నెంబర్ 3లో అత్యంత విలువైన ప్రాంతంగా దీన్ని భావిస్తూ ఉంటారు. విశాఖలోనే అత్యంత ప్రైమ్ ఏరియాగా చెప్తుంటారు. ఈ ప్రాంతంలో దాదాపుగా 3.5 ఎకరాలు డేటా సెంటర్కు కేటాయించడం జరిగింది. అలాగే కాపులపాడులో 56 ఎకరాలు కేటాయించడం జరిగింది. టీసీఎస్ ముసుగులు, అంటే టీసీఎస్కి ఏ విధంగా అయితే 99 పైసలకు ఎకరా భూమిని కేటాయిస్తున్నారో అదే తరహాలో ఊరు పేరు లేని ఉర్సా క్లస్టర్ అనే కంపెనీకి దాదాపుగా 60 ఎకరాల దాదాపుగా సుమారు 3,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది. భారీ భూమాయి చేసేందుకు తెరలేపింది. టీసీఎస్కు 21 ఎకరాలు కేటాయిస్తే ఊరు పేరు లేని కంపెనీకి మాత్రం దాదాపుగా 60 ఎకరాలు కేటాయించడం పట్ల ప్రజలంతా కూడా విస్మయానికి లోనవుతున్నటువంటి సందర్భం నెలకొంది. మనం సాక్షి టీవీ స్క్రీన్పై చూడొచ్చు. అత్యంత విలాసవంతమైనటువంటి ప్రాంతం ఇది. అత్యంత విలువైనటువంటి భూములను ప్రైవేటు వ్యక్తులకు, బినామీ కంపెనీల పేరుతో వచ్చినటువంటి వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది. 2 నెలలు కూడా పూర్తి కానటువంటి ఈ కంపెనీ ఏదైతే ఫిబ్రవరి 12వ తేదీ ఈ ఏడాది రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాదాపుగా 2 నెలల వ్యవధిలోనే 3,000 కోట్ల రూపాయల భూమిని ఆ సంస్థకు ప్రభుత్వం కట్టబెట్టాలని చూస్తుందంటే ఇందులో ఏ మేరకు కుట్ర దాగి ఉందో అర్థం చేసుకోవాలి. మొత్తంగా చూస్తే కనుక ఇప్పటికే చాలా ఐటీ కంపెనీలు ఈ ఐటీ సెజ్లో ఉన్నాయి. వారికి కేటాయించినటువంటి తరహాలోనే పూర్తిగా అత్యంత విలువైనటువంటి భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కంపెనీకి ఊరు పేరు లేదు. కనీసం రెసిడెన్షియల్ అడ్రస్లో నడుపుతున్నటువంటి ఈ కంపెనీ ఏదైతే రిజిస్ట్రేషన్కు సబ్మిట్ చేసినటువంటి డీటెయిల్స్లో పూర్తిగా హైదరాబాద్లో ఉన్నటువంటి కొత్తగూడ ప్రాంతంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ అడ్రస్ను చూపించి ఈ కంపెనీ పెద్ద ఎత్తున భూములు కొట్టేసేందుకు కుట్ర చేసింది. పెందుర్తి కౌశిక్తో పాటు సతీష్ అబ్బూరి, వీరిద్దరు ఎవరైతే ఉన్నారో ఈ కంపెనీలో ఉర్సా క్లస్టర్ కంపెనీలో డైరెక్టర్స్గా ఉన్నారు. వీరిద్దరి పేరుతో కూడా డైరెక్టర్స్గా నమోదయ్యి చూపిస్తున్నటువంటి సందర్భం నెలకొంది. అయితే పెద్ద ఎత్తున భూమాయకు తెరలేపారు. ఏదైతే టీసీఎస్కి ఇస్తున్నటువంటి 99 పైసలకు ఏదైతే భూమి కేటాయిస్తున్నారో అదే తరహాలో వీరు కూడా పెద్ద ఎత్తున దాదాపుగా 60 ఎకరాలు అంటే 3,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములను కొట్టేసేందుకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డు ఇప్పటికే ఆమోదం కూడా తెలపడం జరిగింది. మనం విజువల్స్లో చూడొచ్చు. చుట్టూ కొండలు, పెద్ద ఎత్తున విలాసవంతమైనటువంటి భవనాలు, ఐటీ కంపెనీలు ఉండేటువంటి ఈ ప్రాంతంలో దాదాపుగా 3,000 కోట్ల విలువైనటువంటి ఈ భూమిని కొట్టేసేందుకు పన్నాగం పన్నారు. పూర్తి స్థాయిలో ఊరు పేరు లేని కంపెనీ పేరుతో డొల్ల కంపెనీల పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేసి, ప్రజలను మోసం చేసి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో వారికి భూమి కట్టబెట్టేందుకు సిద్ధమైంది. మొత్తంగా చూస్తే కనుక తెర వెనుక ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నట్టుగానే అర్థమవుతా ఉంది. వారి కనుసన్నల్లోనే ఈ వ్యవహారం అంతా కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. ఎవరైతే ఈ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఇద్దరు ఉన్నారో వారిద్దరు కూడా టీడీపీ సానుభూతి పరులు, అత్యంత సన్నిహితంగా ఇటు నారా లోకేష్కి మెలుగుతూ ఉంటారని కూడా స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. సాక్షి తీగ లాగితే డొంక కదిలినట్టుగా మొత్తం విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. సాక్షి ఇన్వెస్టిగేషన్లో విస్తుపోయేటువంటి వాస్తవాలు కూడా వెలుగులోకి వచ్చాయనే స్పష్టంగా అర్థమవుతోంది. హరి, ఏదేమైనప్పటికీ కూడా అత్యంత విలువైనటువంటి భూములు ఊరు పేరు లేని కంపెనీకి కట్టబెట్టడం పట్ల విశాఖవాసులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం నెలకొంది. రైట్ అనిల్.